ముందుగా ఈ వీడియో చూడండి। আমরা আছি বলে না আপনারা সবাই ভালো আছেন, আর যদি আমরা না থাকি কোনোদিন সেরকম আসে 1 সেকেন্ড লাগবে। একটা কমিউনিটি যখন জোট বাঁধে না, ঘিরে ফেললে 1 সেকেন্ডে দেবে একদম 12টা বাজিয়ে। যদি নিজেদের 13টা বাজাতে না চান, বিজেপির অপপ্রচারে কেউ ভুল বুঝবেন না। ఏమంటున్నారంటే మన ప్రియతమ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఒక బహిరంగ సభలో ధర్నా కార్యక్రమంలో శాంతి సందేశం ఇస్తున్నారు। ఆమె మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యల మీద భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో ఉరుజుగుపడుతూ ఉంది। సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ క్లిప్లో ఏమంటున్నారు ఆవిడ అంటే, మేము ఉన్నాం కాబట్టే మీరంతా సురక్షితంగా ఉన్నారు, ఒకవేళ మేమే లేకపోతే ఒక వర్గం వారు గుంపుగా వచ్చి, ఆ వర్గం వారు ఎవరో మీకు తెలుసు కదా, గుంపుగా వచ్చి మిమ్మల్ని చుట్టుముడితే కేవలం 1 సెకండ్లో మిమ్మల్ని అంతం చేస్తారు, 15 మినిట్ కూడా కాదు, 1 సెకండే అని ఇక్కడ మనం ఆవిడ మాటల యొక్క సారాంశంగా గ్రహించవచ్చు। అంటే ఆవిడికి ఓటు వేయకపోతే మీ తాట తీస్తా నేను గెలిచాక అంటున్నారు ఆవిడ। డైరెక్ట్ థ్రెటనింగ్ అనమాట। మమతా బెనర్జీ చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ ఘాటుగా స్పందించారు। ఇది బెంగాలీ హిందువులకు బహిరంగంగా ఇచ్చిన హెచ్చరిక అని ఆయన ఆరోపించారు। బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కు మద్దతు తగ్గుతూ ఉండడంతో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఆమె హిందువులపైన ద్వేషాన్ని చిమ్ముతున్నారని విమర్శించారు। ఒక వర్గం నుంచి హిందువులకు ముప్పు ఉందని, తాము మాత్రమే వారిని రక్షించగలమని మమతా బెనర్జీ చెప్పడం ద్వారా ప్రజల మధ్య విభజన తెస్తున్నారని కూడా బీజేపీ నేతలు మండిపడుతున్నారు। ప్రస్తుతానికి ఈ వ్యాఖ్యలపై మమతా బెనర్జీ కార్యాలయం లేదా తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఎటువంటి వివరణ రాకపోవడం గమనార్హం।